దిస్ ఆర్ఎన్డిటి ఐటీ స్కూల్ అనేది 2020లో స్టార్ట్ చేశాను. ఇప్పుడు మేము సూపర్ 30 అనే ఒక 30 స్టూడెంట్స్ తీసుకుంటాం. ఈ 30 మంది విద్యార్థులకి మార్నింగ్ 8:30 to 6 o'clock శిక్షణ ఇచ్చి కంపెనీస్ మా దగ్గరకు వచ్చి ప్లేస్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ 30 మందిలో మేము ప్రతి బ్యాచ్లో అనాథ శరణాలయాలకు వెళ్ళి తల్లిదండ్రులు లేని పేద విద్యార్థుల్ని ఒకళ్ళిద్దరిని మేము సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఫ్రీ కోచింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫాదర్ లేని పిల్లలు అంటే సింగిల్ పేరెంట్ చైల్డ్స్ కూడా మేము ఎంకరేజ్ చేస్తాం. అదేవిధంగా ఎవరైనా ఆడపిల్లలు ఉండి వాళ్ళు హస్బెండ్ ఇష్యూ వచ్చి ఏదైనా సడన్గా డెత్ ఇలాంటివి జరిగినప్పుడు ఆ పిల్లలను కూడా తయారు చేస్తాం. నా దృష్టిలో పేదరికం అంటే ఒకటే, పేరెంట్స్ లేరు అంటే పేదరికం, రిమైనింగ్ అంతా కూడా మనమందరం ఐశ్వర్యవంతుల కిందనే లెక్క. ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్పాలంటే రిగార్డింగ్ కెరియర్ గైడెన్స్ నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మీరు సాఫ్ట్వేర్ వైపు అంటే ఇప్పుడున్న ఇండస్ట్రీ, ఇప్పుడున్న ఉద్యోగ అవకాశాలను ఒకసారి మనం అనలైజ్ చేద్దాం. ముందు లెట్ మీ స్టార్ట్ ఫ్రమ్ ద అకాడమిక్స్. ఎవరైతే 10th క్లాస్ అవుతున్నారో ఫస్ట్ నువ్వు 10th ఎగ్జామ్స్ గురించి కాదు ఆలోచించాల్సింది, ఇంటర్మీడియట్లో నువ్వు ఎలాంటి గ్రూప్ తీసుకోవాలనేది ముందు ఫిక్స్ చేసుకోండి. మీరు ఇంజనీర్ అవ్వాలి అనుకుంటున్నారు, యూ జస్ట్ ప్లాన్ ఫర్ ఎంపీసీ, లేదు నేను మెడిసిన్ వైపు పెద్ద బైపీసీ, లేదు నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతాను, మీరు ఆర్ట్స్ గ్రూప్స్ తీసుకోండి, ముందే ప్లాన్ చేసుకోండి. బట్ ఇక్కడ మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడున్న ఉద్యోగ అవకాశాల్లో ఎక్కువ శాతం ఉద్యోగాలున్న రంగం అనేది ఐటీ ఇండస్ట్రీ. కాబట్టిగా వీలైనంత వరకు ఏమాత్రం అవకాశం ఉన్నా పిల్లలని ఎంపీసీ గ్రూప్లో జాయిన్ చేయండి. మ్యాథమెటిక్స్ అది రాకపోయినా పర్వాలేదు, మీరు ఇంటర్మీడియట్ ర్యాంక్ కోసం కాదు, ఏ నార్మల్ ర్యాంక్ వచ్చినా ఈరోజు మనకున్న ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టిగా మీరు బీటెక్ వెళ్ళొచ్చు. లేదు మాకు డాక్టర్ వైపు వెళ్ళాలంటే బైపీసీ తీసుకోండి, లేదు మా గోల్ అంతా కంప్లీట్గా సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 గ్రూప్ 2 అనుకుంటే మాత్రం మీరు ఆర్ట్స్ గ్రూప్ కూడా ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ ఇది ఒక డెసిషన్. నెంబర్ 2 మీకు చెప్పాల్సింది ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే బీటెక్ చదవాలి, బీటెక్లో కంప్యూటర్ సైన్స్ చదవాలి అనేది అనుకుంటారు అందరూ. లేదు, ఒక నార్మల్ డిగ్రీ, ఒక బీకామ్, ఒక బీఎస్సీ, ఒక బీఏ చదివి కూడా ఒక యొక్క సబ్జెక్ట్లో, ఒక ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్లో మీరు కరెక్ట్ శిక్షణ తీసుకుంటే మీరు ఎంత మామూలు కుటుంబాల నుంచి వచ్చి ఎంత మామూలు సంస్థల కాలేజీలో చదువుకున్న వాళ్ళు కూడా ఐటీ జాబ్కి వెళ్ళొచ్చు. నేను కోచింగ్ ఇచ్చిన ఈ 50,000 పిల్లల్లో నా అంచనా ప్రకారం బీటెక్ స్టూడెంట్స్ ఒక 20,000 మంది ఉంటారు. సుమారుగా 30-35,000 మంది నార్మల్ డిగ్రీ అండ్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్. మీడియం అనేది ప్రాబ్లం కాదు, మీకు సబ్జెక్ట్ అర్థమైతే ఆటోమేటిక్గా మీరు ఇంగ్లీష్లో మాట్లాడతారు. నేను మాట్లాడుతున్నాను.